మా సుమన్ గారికి, అలాగే 5th టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వెంకటనారాయణ సార్ గారికి, రాష్ట్ర ప్రైవేట్ స్కూల్స్ అధ్యక్షుడు స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ అన్వర్ బాషా గారికి, కృష్ణ చైతన్య కాలేజ్ డైరెక్టర్ శ్రీ రాణా ప్రమోద్ రెడ్డి గారికి, అలాగే మన నెల్లూరు మండల ఎంబీఓ గారు సయ్యద్ అబ్దుల్ హమీద్ గారికి, నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి మెడికల్ కాలేజ్ అసోసియేట్ ప్రొఫెసర్ శ్రీ కాళేశ్వర సాహెబ్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ, మరిగా ముఖ్యంగా పత్రికా విలేకరులకి అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ తెలుసు, మన సుమన్ గారు ఈ కార్యక్రమానికి రావడం మనందరికీ చాలా సంతోషకరం, చాలా ఆనందం. మీ అందరికీ తెలుసు, నేను 1984లో 10th క్లాస్ చదివి నెల్లూరుకు వచ్చాను. కాలేజ్ చదివే రోజుల నుంచి సుమన్ గారిని అభిమానిని. అందుకే 40 సంవత్సరాల నుంచి మా బాస్తో మాకు అనుబంధం ఉంది. నాకు బాగా గుర్తుంది, 1993లో నాకు ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగింది. నేను అపోలో హాస్పిటల్లో ఉన్నాను. నన్ను పరామర్శించడానికి స్వయంగా సుమన్ గారు హాస్పిటల్కి వచ్చి నన్ను పరామర్శించి వెళ్ళారు. అలాగే మా ఇంటికి వచ్చి పరామర్శించారు. చాలామంది హీరోలు ఉంటారు, హీరోలకి అభిమానులు ఉంటారు. కానీ మా సుమన్ గారి స్పెషాలిటీ ఏంటంటే, అభిమానికి చిన్న జరిగినా ఆయన దగ్గరుండి అన్ని చూసుకుంటారు, ఆయన స్పందిస్తారు. మన అందరినీ చూస్తుంటాం, హీరోలు చాలామంది కనీసం ఒక ఫోటో ఇవ్వడానికి కూడా మనకు అదృష్టం ఉండదు, కనీసం హీరోని చూసేందుకు కూడా మన అదృష్టం ఉండదు. మా అదృష్టం మా హీరో గారు. మేము చిన్నప్పుడు చూస్తే చాలు అనుకునే హీరో గారు ఈరోజు మా ఫంక్షన్కి వచ్చి నన్ను ఆశీర్వదించి, అలాగే మా స్కూల్ పిల్లలను, మా టీచర్లను ఆశీర్వదించడానికి పిలవగానే ఆయన ఉన్న బిజీ షెడ్యూల్లో 1 గంట కూడా చాలా వాల్యుబుల్. కానీ నేను పిలవగానే అమీర్ జాన్ నువ్వు ప్రోగ్రామ్ సెట్ చేసుకుని నేను వస్తున్నాను, ఈ నెల 21. నాకు తెలుసు రాత్రి కూడా బాస్ నిన్న రాజమండ్రిలో ప్రోగ్రాం ఉండింది. నైట్ 12:30కి హైదరాబాద్ వచ్చారు, మళ్ళీ 4 గంటలకు ఫ్లైట్ ఎక్కి నెల్లూరు వచ్చారు, తిరుపతి వచ్చారు. ఇంత బిజీ షెడ్యూల్లో కూడా అన్ని కార్యక్రమాలు అటెండ్ అవుతున్నారు. సో హీఈస్ నో మోర్, హీఈస్ ఏ లెజెండ్ హీరో. ప్లీజ్ గివ్ మీ ఆల్ క్లాప్స్. థ్యాంక్ యూ బాస్. సభాముఖంగా మా విద్యార్థుల తరఫున, మా టీచర్స్ తరఫున అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇకపోతే మా స్కూల్ గురించి ఒక చిన్న మాట. నేను 2004లో ఒక చిన్న స్కూల్ స్టార్ట్ చేశాము, నేను మా మేడం. అది యాత్రికమో తెలియదు కానీ స్కూల్లో స్టార్ట్ చేయాలని ఉద్దేశం స్టార్ట్ చేయలేదు. ఇక్కడ ఏరియాలో ముస్లిం పిల్లలు, పేద పిల్లలు ఎక్కువ ఉన్నారు, ఏదో చేయాలని ఉద్దేశం స్టార్ట్ చేశాం. అతి తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్నామంటే ఇలాంటి డౌట్ లేదు. మన స్కూల్లో యోగా, మెడిటేషన్, అబాకస్, ఐఐటి క్లాసులు అన్నీ ఉన్నాయి. కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తున్నాం, కానీ ఫీజులు నామినల్గా ఉంటుంది. మేమే కాదు, మా చిన్నసారి కరస్పాండెంట్లు కూడా చాలా తక్కువ ఫీజులతో స్కూల్ అందిస్తున్నారు. కార్పొరేట్ స్థాయి పోల్చుకుంటే మా స్కూళ్ళు 50% కూడా ఉండవు. అయినా వాళ్ళతో పోటీపడి రిజల్ట్ తీసుకొస్తున్నాము. మీ అందరూ ఆశీర్వదించండి. 20 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి మరలా 25వ సంవత్సరంలో ఖచ్చితంగా మా బాస్తో మళ్ళీ ప్రోగ్రాం చేద్దాం మనందరం. మీ అందరూ ఆశీర్వదించండి. మా బాస్ గారి సహకారాలు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్.